So what is the output of given code? Okay, so ikkada do while. So total ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, వన్ వేరియబుల్ నేమ్ ఏంటి a, సమ్ అడ్రస్ 500, ఇనిషియల్ వాల్యూ ఉంటుంది మనకి, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ a లోకి వాల్యూ ఎంత వస్తుంది, a is equal to 10, a లోకి వాల్యూ ఎంత వస్తుంది 10, గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి a లోకి వాల్యూ ఎంత వస్తుంది 10. నెక్స్ట్ ఇక్కడ డూ వైల్. సార్ చూడండి, మనకి ఇక్కడ డూ వైల్ రాయాలంటే మిడిల్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఉండాలి. దీని ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది డూ వైల్, ఇది డూ, ఇది వైల్. ఈ డూ వైల్ మిడిల్లో వన్ స్టేట్మెంట్ ఉంది, ఆ వన్ స్టేట్మెంట్ కూడా దిస్ వన్ ఈజ్ ఆల్సో డమ్మీ. ఓకే, అంటే దీని ఈక్వలెంట్ సి స్టేట్మెంట్ ఏంటంటే ఇది డూ, ఇది వైల్. ఈ డూ వైల్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది, అది కూడా ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది 10. ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది, 10 less than 10, ఎస్ కండిషన్ ఫాల్స్, డూ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది డమ్మీ. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ బయటకు వస్తుంది. నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 11. సో 11 less than or equal to, ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 11. సో 11 less than or equal to 11, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ డూ వైల్ కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది 12. సో మళ్ళీ ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. సో 12 less than 10, కండిషన్ ఫాల్స్. ఇది డమ్మీ కాబట్టి దీని నుంచి బయటకు వస్తుంది, అంటే ఇక్కడ నుంచి స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 13. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 13 less than or equal to 11, కండిషన్ ఫాల్స్ కాబట్టి డూ వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినాక ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఎప్పుడైతే కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ దిస్ వస్తుందో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 14. మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది 14 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 14. Alt F9, yes, Control F9, Alt F5, 14 is the output.